రైతు సోదరులకి మరో ప్రమాదం వచ్చి పడింది. ఇప్పటి వరకు చీడపీడల దాడి, వరదలు, కరువు కాటకాలు ఇవన్నీ రైతు సోదరులకి తెలియనిదేం కాదు. తాజాగా పంటల మీద నత్తల దాడి ఆందోళన కలిగిస్తూ ఉంది. ముఖ్యంగా విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో తోట పంటలు, ముఖ్యంగా బొప్పాయి పంట మీద నత్తల గుంపులుగా దాడి చేసి పంట నాశనం చేస్తా ఉన్నాయి. రైతులు 40-50 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు కూడా ఎప్పుడు ఇలాంటి పరిస్థితి మాకు ఎదురు కాలేదు. నత్తలు సహజంగా 1-2 ఆడాడ కనిపిస్తూ ఉంటాయి, కానీ గుంపులుగా పంటల మీద పడి ముఖ్యంగా తోట పంటల్ని నాశనం చేస్తూ ఉన్నాయని ఆందోళన చెందుతూ ఉన్నారు. అసలు నత్తలు ఇంతగా పేటరేగిపోవడానికి ప్రధాన కారణం కేరళలో ఒక్క తోటల నుంచి అక్కడ విపరీతంగా వాటి సంతతి పెరిగి వాటి ద్వారా ఆంధ్రప్రదేశ్కి వ్యాపించాయి అని సైంటిస్టులు చెప్తా ఉన్నారు. సహజంగా తేమ ఎక్కువగా, నీటి నిల్వలు ఎక్కువగా ఉంటే కంటిన్యూగా 3 నెలల పాటు తేమ, నీటి నిల్వలు ఉన్నప్పుడు కూడా దాని సంతానం విపరీతంగా పెరిగిపోతుంది. దాంతో నత్తలు వృద్ధి చెంది ఒక నత్త వందలాది నత్తలు, వేల నత్తలు అయిపోయి పంటల మీద దాడి చేస్తూ ఉన్నాయి. సహజంగా ఎక్కడో కాలువల్లోనో ఇక్కడ నీటి మడుగుల్లో కనిపిస్తూ ఉంటాయి నత్తలు. అలాంటి నత్తలు పంటల మీద విపరీతంగా దాడి చేసి పంటలకి తీవ్ర నష్టం కలుగజేస్తాయి. గతంలో మనం చూసాం విదేశాల నుంచి గుంపులుగా ఫ్లైస్ పంటల మీద దాడి చేసి పంటలను నాశనం చేయడం. కానీ నత్తలు దాడి చేయడం అనేది చరిత్రలో ఇదే మొదటిసారి వింటూ ఉన్నాం. ఎందుకంటే నత్త నడక అంటారు కదా, అది నడిచేదే చిన్నగా నడిచింది. అలాంటివి ఒక్కసారిగా బొప్పాయి పంటను చుట్టుముట్టి నాశనం చేస్తూ ఉంటే రైతు సోదరులు ఏం చేయాలో అర్థం కావడం లేదు. అయితే కొన్ని ప్రాంతాల్లో, కొన్ని జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్లో నత్తలను కూడా తినేటోళ్ళు చాలామంది ఉన్నారు. ఇటీవల కాలంలో పత్రికల్లో కూడా చూసాం, నత్తల కేజీ 1000 రూపాయలకు అమ్ముతూ ఉన్నారని. ఆ నత్తలన్నీ పట్టుకొని వాటిని గుళ్ళంతా పగలగొట్టి చేపల చెరువుల్లో ఆహారంగా కూడా చేపలకి, రొయ్యలకి వేస్తూ ఉన్నారనే విషయం అందరికీ తెలిసింది. రాబోయే రోజుల్లో ఈ నత్తల దాడికి శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎలాంటి పరిష్కారాన్ని చూపబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.